నమస్తే అండి. శ్రీమాత్రే. శర్మ గారు, సాధారణంగా మనం దేవుణ్ణి దర్శించుకున్నప్పుడు ప్రార్థన చేసుకున్న తర్వాత లేకపోతే దేవుణ్ణి పూజించిన తర్వాత హారతి ఇస్తారు. చివరిగా హారతి ఇచ్చిన వెంటనే గంట కొడతారు. ఎందువల్ల అంటారు? తప్పకుండా తెలియజేస్తాను. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంన పిచేతాంసి దేవి భగవతి హిస బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. శాస్త్రంలో గంటకు ఒక శ్లోకం ఉంది. అగమార్తుత దేవానాం గమనార్తుత రాక్షసాం కురు ఘంటారావం తత్ర దేవత హవ్యలాంఛనం. ఏ రకంగానైతే గంట శబ్దము వల్ల భగవంతుడు రావడానికి అదొక శబ్దంలా పనిచేసేటటువంటిది. ఈ ప్రకృతిలో శబ్దము ద్వారా ప్రకంపించేటటువంటి పద్ధతులు చాలా రకాలుగా శాస్త్రం అందించింది మనకు. శాస్త్రంలో శబ్దంకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందండి. ఏదైతే మనం శబ్దము అంటే దైవికపరమైనటువంటి శబ్దం చేస్తామో ఆ శబ్దానికి దేవతలు వచ్చి అక్కడ ఆ స్థానంలో కూర్చుంటారు అని శాస్త్రం. ఏ రకంగా మనం ఇంట్లో ఎక్కడో ఉన్నామండి, ఇంటికి ఒక కాలింగ్ బెల్ కొడతాము. కాలింగ్ బెల్ మోగగానే ఎక్కడో ఒక బెడ్రూమ్లో ఉన్నటువంటి వ్యక్తి మెయిన్ డోర్కి వచ్చి డోర్ తీస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఎక్కడో ఉన్న వ్యక్తి ఆ శబ్దం విని ఎవరో వచ్చారు అనేటటువంటి ఒక ద్వారా ఆ వ్యక్తి బయటకు వచ్చి ఆ వ్యక్తిని చూస్తుంటాడు. మనం పూజలో వాడేటటువంటి ఘంటానాదం అనేటటువంటిది ఏమవుతుంది అంటే కనుక మనం మామూలుగా ఏదైతే గంట అని అనుకుంటామో, శబ్దం ఏదైతే అని అనుకుంటామో ఆ గంటకు కూడా ఒక అధిష్టాన దేవత అంటూ ఉంటుంది. అధిష్టాన దేవత ఆ గంట అనేటటువంటి వాయించడం వల్ల ఏమవుతుందంటే పూజలో ఆ మనం ఏదైతే ఇప్పుడు శివారాధన చేస్తున్నాం, శివుడు రావాలి అనేటటువంటి ఒక నాదంతో మనం గంట శబ్దం చేస్తుంటాం. మనం చాలా రకాలుగా పూజలో వాడేటటువంటి హారతి కావచ్చు, గంట కావచ్చు, పసుపు కుంకుమలు కావచ్చు, లేదా నైవేద్యాలు కావచ్చు. మనం నైవేద్యం పెట్టేటప్పుడు కూడా తప్పకుండా గంటా శబ్దం చేసుకుంటూనే నైవేద్యం పెడుతూ ఉంటాము. అంటే స్వామి నీకు నైవేద్యం పెట్టాము, నువ్వు ఈ శబ్దం విని ఇగో ఇక్కడ నైవేద్యం పెట్టాము, నువ్వు తప్పకుండా ఇక్కడికి వచ్చి నైవేద్యం తినాలి. అలాగే మనం పూజ చేసేటటువంటి సమయంలో, హారతి ఇచ్చే సమయంలో గంట కొడుతున్నాము అంటే ఆ శబ్దానికి ఆ భగవంతుడు ఆ స్థానంలో ఉండి మనం ఇచ్చేటటువంటి హారతి తీసుకోవాలి అనేటటువంటి ఒక స్థానంతో ఇస్తూ ఉంటాం. ఘంటానాదానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం చేసే శబ్దం ఏమవుతుందంటే ఆ శబ్దానికి నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుంది. శబ్దానికి ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేటటువంటి విధానాలు ఉన్నాయి. ఇప్పుడు చైనా పద్ధతులు మనం చూసుకున్నాం అనుకోండి, చైనాలో ఏమవుతుంది అంటే కనుక వాళ్ళు ఒక బౌల్ ఇచ్చేసి ఒక కర్ర లాంటిది ఇస్తారు. దాన్ని రఫ్ చేస్తూ ఉంటే కనుక అది ఒక డిఫరెంట్ ఆఫ్ సౌండ్ వస్తూ ఉంటుంది, వైబ్రేషన్స్ వస్తుంటాయి, సౌండ్ డిఫరెంట్ ఆఫ్ వేలో ఉంటుంది. అంటే చాలా మందికి ఏంటంటే కులానికి సంబంధం లేకుండా, మతానికి సంబంధం లేకుండా చాలా మంది ఒక్కొక్కరు ఒక్కొక్క శబ్దాన్ని ఎంచుకుంటారు. మన హిందుత్వంలో ఎంచుకున్నటువంటి శబ్దం ఘంటానాదాన్ని మనం ఎంచుకున్నాం. కానీ చాలా మంది చైనాలో కానివ్వండి, లేదు అంటే గనక వేరే ఇతర దేశాలలో కానివ్వండి, వాళ్ళు కూడా శబ్దం చేస్తారు. కానీ దేర్ ఆర్ డిఫరెంట్ ఆఫ్ శబ్దం. అంటే ఆ శబ్దం యొక్క తీరు మారుతూ ఉంటుంది, కానీ శబ్దం అదే. కాబట్టి శబ్దానికి ఏదైతే ఉంటుందో ఆ గంట కొట్టేటటువంటి సమయంలో దేవతలు అక్కడికి రావాలి అనేటటువంటి ఒక విధానంతో మనం గంటను వాయిస్తూ ఉంటామండి. అంటే సాధారణంగా ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఈ డౌట్ వచ్చింది. ఇప్పుడు చైనా వాళ్ళు, ఇతర దేశస్తులు ఒకలాంటి వైబ్రేషన్ తో కూడిన సౌండ్ అది. అవునండి. మన దగ్గర గుడిలో ఉంటే మనం 1-2 టైమ్స్ అట్లా కొడుతూ ఉంటాము. అదే ఇంట్లో పెట్టుకుంటే చిన్న గంట పెట్టుకుని మనకు కూడా డిఫరెంట్. మన దాంట్లో కూడా 100 గుడిలో కొట్టే గంటకు మనం ఇంట్లో కొట్టే గంటకు చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. కాబట్టి వాళ్ళు ఎలాగైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఏదైతే ఆ గంటా శబ్దం ఏదైతే ఉంటుందో పాజిటివ్ ఎనర్జీని అంతా ఒక దగ్గర తీసుకొస్తే మళ్ళీ ఇంకోటి ఏంటంటే గంట వాయించే శబ్దం ఏదైతే ఉంటుందో ఆ శబ్దానికి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతూ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోగానే ఏమవుతుందంటే గంట శబ్దం ఆగిపోగానే పాజిటివ్ ఎనర్జీ వెంటనే అక్కడికి వచ్చి గెయిన్ అవుతూ ఉంటుంది. అంటే భగవత్ యొక్క తత్వం అక్కడ గెయిన్ అవుతూ ఉంటుంది అని అర్థము. ఈ ఆలోచించే విధానంలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తూ ఉంటారు. శాస్త్రం అందించింది ఏంటంటే ఘంటానాదం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. అందుకే మనం ఎప్పుడు పూజ చేసినా గంటను ఎందుకు వాయిస్తాము అని అంటే కనుక అది కేవలం ఒక శబ్దం కాదు, భగవంతుని యొక్క రాకకు అది ఒక నిగూఢమైనటువంటి రహస్యంగా భగవంతుడి యొక్క ఆగమనానికి అదొక కారణమయ్యేటటువంటి శబ్దంగా భావన చేస్తూ ఉంటాం. అందుకే ప్రతి ఏ ఆలయంలోకి వెళ్ళా గంట ఎందుకు పెడతారు అంటే ఇంకోటి ఏంటంటే మనం ప్రజెంట్ వేసుకున్నట్టు. ఇప్పుడు స్కూల్లో గంట కొట్టగానే మనం క్లాస్లో ఎలాగైతే కూర్చుంటామో సేమ్ ఇది కూడా. అంటే
గంట కొట్టేటటువంటి ప్రదేశాలు వేరే ఉండొచ్చు, స్కూల్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, కాలింగ్ బెల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వేరే కావచ్చు. కానీ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే గంట అనేటువంటి భగవంతుని యొక్క రాకకు అదొక మార్గదర్శకంగా ఉంటుంది. అంటే మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గాడ్ నేను వచ్చాను అని ఒక అటెండెన్స్ అంటారు. ప్రజెంట్ వేసుకున్నా, నేను గుళ్ళోకి వెళ్ళగానే గంట ఎందుకు కొట్టమంటారు అని అంటే కనుక భగవంతుడి దగ్గరికి ఆ రోజున ఈ జీవుడు నా దగ్గరకు వచ్చాడు అనేటటువంటి ఒక ప్రజెంట్ వేసుకున్నట్టు. అలాగే మనం ఇంట్లో వాయించే గంటకి ఏంటంటే ఈ రోజు నేను నిన్ను పూజ చేశాను, నీకు నా చేతనైనంత వరకు, నా స్తోమనంత వరకు నేను ఆరాధించాను అని కొట్టేటటువంటిది గంట. అండ్ వాయించే పద్ధతిలో కూడా డిఫరెన్సెస్ ఉన్నాయా అంటారు? వాళ్ళు వాయించే పద్ధతులు వేరే వేరేగా ఉంటాయి. అంటే ఇప్పుడు గుడిలోకి వెళ్ళినప్పుడు ఒకసారే కొట్టాలి, 2 సార్లే కొట్టాలి, ఇలాంటి పద్ధతులు ఉంటాయా? లేదని అట్లేం ఉండదు. అది మనం మనుషులు క్రియేట్ చాలా మటుకు శాస్త్రములు ఏ రకంగా అయిపోయాయంటే ఎవరి వ్యక్తిగతాన్ని అనుసరించి, ఎవరి యొక్క ఉద్దేశాన్ని అనుసరించి వాళ్ళ వైపు మలిచేసుకుంటున్నారు తప్ప శాస్త్రం ఎప్పుడు ఒకటే, ధర్మం ఎప్పుడు ఒకటే చెప్తుంది తప్ప దాంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉండవు. కానీ దాన్ని మనిషి ఏం చేశాడంటే మల్టిపుల్ ఆప్షన్గా మార్చుకొని ఇది మనకు చేస్తే మనకు అవకాశం దొరుకుతుంది, ఇది ఇలా మనుషులకు చెప్తే మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది అని మనుషులు మార్చేశారు తప్ప శాస్త్రం కానీ, ధర్మం కానీ, వేదము కానీ అంతా ఒకే మాట మీద ఉంటుంది. అదే అద్వైత సిద్ధాంతం. ఒకే మాట, ఒకే శాస్త్రము, దాంట్లో మార్పు అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఉండదు. కానీ దాన్ని మనుషులు ఏం చేశారంటే మన వైపు ప్రత్యేకంగా కనిపించడానికి నానా అర్థాలు క్రియేట్ చేశారండి. సో వాయించే పద్ధతిలో మనం మనసుకు తగినట్లుగా మనం ఆ గంటను మోగించాలండి. అంతే. మన గుళ్ళో గంట అయినా, ఇంట్లో గంట అయినా, ఏదైనా కూడా ఆ శబ్దము ఇక్కడ ప్రధానమైనటువంటి శబ్దము. మనం ఏదైనా ఒకటి వాయించినప్పుడు ఒక శబ్దం అనేటటువంటి ఆ శబ్దం యొక్క తరంగాలే భగవంతుని యొక్క ప్రకంపనలను మన దాకా వచ్చేలా చేసేటటువంటిది విధానం. ఇప్పుడు ఒక గంట పక్కన పెడితే కనుక మన వాయిస్, మనం ఓంకారనాదం చేస్తూ ఉంటాము. ఓంకారానికి మనం చేసే ఒక్కొక్క ఓంకారనాదం ఒక్కసారి ఓం అన్నాం అనుకోండి, మన శరీరంలో ఉన్నటువంటి సమస్త నాడులు స్తంభిస్తాయట. సమస్త నాడులు దాన్ని ఏమంటారు, అవి ఉత్తేజమవుతూ ఉంటాయి, ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అలాగే మనం చేసే ఒక్కొక్క మంత్రానికి మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాడీ వ్యవస్థ ఉత్తేజమవుతూ ఉంటుంది, శక్తి చైతన్యాన్ని పెంచుకుంటూ ఉంటుంది. అంటే మనం నోటి నుంచి వచ్చే ఒక శబ్దానికి ఇంత శక్తి ఉంటే మనం వాయించేటటువంటి గంటా శబ్దానికి కూడా అదే రకమైన శక్తి కలిగి ఉంటుందండి. ఓకే, దానికి కూడా ఒక టైం ఉంటుందా? ఉదయ పూట అంటే ఉదయ కాలంలో, సాయంకాలంలో మాత్రమే వాయించాలి, మధ్యాహ్నం పూట వాయించకూడదు? మనం ఎప్పుడైతే భగవత్ ఆరాధన చేస్తూ ఉంటామో ఆ సమయంలో మాత్రమే అది వాయించాలి. ఎప్పుడు పడితే అప్పుడు వాయించడానికి, ఎప్పుడు పడితే దాన్ని ముట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు. మనం ఏ సమయంలో భగవత్ ఆరాధన చేస్తూ, అది వ్రతం కావచ్చు, నోములు కావచ్చు, యజ్ఞయాగాదులు కావచ్చు, ఏదైనా కానివ్వండి, భగవత్ యొక్క క్రతువుకి గంట వాయించడం ప్రధానమైనటువంటి కర్తవ్యం. అంటే ఇంట్లో గంటనప్పుడు సాధారణంగా కొంతమంది అలా వాయించకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు, దీంట్లో ఎప్పుడు పడితే అప్పుడు వాయించడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పక్కన పెడితే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఇరిటేషన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలాగే ఆ ఇంట్లో రాక్షస తత్వాలు పెరిగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే శబ్దం అనేటటువంటి, ఇప్పుడు మనిషి ఎంత మౌనంగా ఉంటే మనిషి యొక్క మేధస్సు అంత ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఇంట్లో మనం పూజ చేసుకునే సమయంలోనే మాత్రమే గంట వాయించాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు వాయిస్తే రాక్షస శక్తులు వచ్చి అక్కడ కూర్చుంటాయి. చాలా జాగ్రత్తగా. ఎస్, అదే. ధన్యవాదాలండి.